గతంలో మనకి ఆ మధ్య కాలంలో అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత విజయనగరంలో సిరాజుర్ రహమాన్ అనే ఒక అబ్బాయి, ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర సయ్యద్ సమీర్ అనే ఒక అబ్బాయితో కలిసి టిఫిన్ బాక్స్ బాంబులు తయారీ కార్యక్రమం జరిపి వాళ్ళు దాన్నేమంటారు ముందుగా టెస్టింగ్ కూడా చేశారు. విజయనగరం అక్కడ మారేడుమల్లి ఫారెస్ట్ అక్కడికెళ్ళి, దాని తర్వాత ఇక్కడ 4 చోట్ల హైదరాబాద్‌లో బాంబులు పెట్టాలని ప్లాన్ చేశారు. దాన్ని బ్రేక్ చేయగలిగారు ఈ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వోళ్ళు. సో, ఇప్పుడు అంతకుముందు ఆహ్, రాయచోట్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అబూబకర్ తర్వాత మహమ్మద్ అలీ. ఇద్దరు కూడా తమిళనాడులో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దాడులు చేసినప్పుడు, ఆ తమిళనాడు నేపథ్యంలో అక్కడి నుంచి కనెక్షన్‌లో రాయచోటిలో ఇద్దరు ఎప్పటినుంచో వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉన్నారు అని అక్కడున్న స్థానికులంతా కూడా ఆశ్చర్యపోయారు. మామూలుగా ఏందంటే పాకిస్తాన్ టెర్రరిజం పాకిస్తాన్‌లోంచి ఆహ్, పుట్టుకొచ్చిన టెర్రరిజం ఇండియాలో ఇక్కడ పేద ముస్లింలను లేకపోతే ఈ దేశంలో ఈ దేశ ప్రభుత్వం మీద కావచ్చు, ముఖ్యంగా బీజేపీ వచ్చినాక బీజేపీ అనుసరించే మతత్వ విధానాల వల్ల కావచ్చు, చాలా ముస్లిం కుర్రాళ్ళలో ఒక ఆగ్రహం ఉంటుంది, ఒక పెయిన్, యాంగ్విష్ ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకొని అక్కడున్న పాకిస్తానీ టెర్రరిస్టులు వీళ్ళని రకరకాల పద్ధతుల్లో తయారు చేస్తుంది. నేను టెర్రరిస్ట్ నెట్వర్క్ ఎలా ఉంటుందో చాలా వీడియోలో చెప్పాను. సో అందులో ఒకటేమంటే స్లీపర్ సెల్స్ని పెట్టుకోవడం. అంటే స్లీపర్ సెల్స్ అంటే వీళ్ళు మామూలుగా అనేక వృత్తుల్లో గౌరవనీయంగా ఉండిపోతారు, సమాజంలో సంబంధాలు పెంచుకుంటూ ఉంటారు. సో వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది మెల్లమెల్లగా యాంటీ ఇండియా భావనల్ని యూత్లో చొప్పించే విధంగా ట్రై చేస్తూ ఉంటారు. మామూలు క్యాజువల్ ట్యాక్స్లో లాగా వాళ్ళని ఇచ్చేసి, అందులో ఎవరన్నా కుర్రవాళ్ళు కొంత బెటర్నెస్ ఉండి ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్న వాళ్ళని ఏరుకొని వాళ్ళకి కొంత లోతుగా వీళ్ళ భావాల్ని వాళ్ళకి చొప్పించే ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే వాళ్ళ పిలిపించినప్పుడు ఇక్కడ ఏమన్నా బాంబులు తయారీ అవన్నీ కావాలనుకుంటే కూడా దానికి సంబంధించిన టెక్నాలజీని ఇవాళ ఏముంది ఆన్లైన్లో వీడియో క్లాసుల ద్వారా కూడా టెక్నాలజీ నేర్పించేయచ్చు. రెండోది కొనుక్కోవడం ఇంతకు ముందు కంటే ఇప్పుడు సులభం, ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు విడిభాగాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళు కూడా ఇందాక చెప్పిన ఈ సిరాజు సయ్యద్ సమీర్ కూడా ఆన్లైన్లోనే ఎక్కువగా తెప్పించుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే వీళ్ళు ఆంధ్రాని ఎంచుకున్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ని ఎంచుకున్నట్టుగా మనకు తెలుసు. హైదరాబాద్ కానీ తెలంగాణ అంటే ఆల్రెడీ ఇక్కడ ముస్లిం టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ నిఘా కూడా ఎన్ఐఏ నిఘా కానీ, ఇక్కడ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా కానీ, ఇక్కడ లోకల్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్సెస్ నిఘా కానీ ఇక్కడ బలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆంధ్రాలో అది లేదు కాబట్టి ఆంధ్రాని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక షెల్టర్ జోన్గా ఎంచుకొని అక్కడ భావాలను వ్యాప్తి చేయడం, మెల్లమెల్లగా అక్కడి నుంచి ఆపరేట్ చేయడం అనేది ఒక ప్లాన్గా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ అక్కడ కొంతమంది ప్రతిజ్ఞ కూడా చేశారు. ముఖ్యంగా మౌలానా మసూద్ అజర్ లాంటి వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు. ఆదేశాలను మోడీకి డైరెక్ట్గానే లెటర్ రాశారు, వార్నింగ్ ఇచ్చారు. సో మా విశ్వరూపం చూపిస్తామని. అందుకని ఇక్కడ కూడా ఎన్ఐఏ కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లు కావచ్చు అప్రమత్తమైనవి. నిఘా పెరిగిందనమాట. అంటే ఎక్కడెక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి, దానంతా ఎట్లా నిర్వీర్యం చేయాలి అనేది రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఆన్లైన్ సర్వైలెన్స్ కానీ, ఫిజికల్ సర్వైలెన్స్ కానీ, తమ ఇన్ఫార్మెంట్ నెట్వర్క్ కానీ యాక్టివ్ చేశారు. అందుకనే మనకి గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా అనేక అరెస్టులు, యూట్యూబర్స్ కావచ్చు, ఆమె ఎవరు జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్స్ కావచ్చు, తర్వాత కొంతమంది పాకిస్తాన్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ మీద నిఘా పెట్టడం, ఇలా రకరకాల పద్ధతుల్లో పెరిగింది. ఈ నిఘాలో ఇప్పుడు ధర్మవరంలో నిన్న ఒక అతను పట్టుబడడం కలకలానికి దారితీసింది. ఇతని పేరు మహమ్మద్ నూరు. ఇతను మామూలుగా అయితే వంటగాడు, పగలు వంటగాడుగా ఉండి రాత్రి టెర్రరిస్ట్గా మారిపోతున్నాడు అనేది పోలీసులు చెప్తున్నారు. ఇతన్ని ఫస్ట్ ఐబీ గుర్తించింది, ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దాని తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏకి అప్పగించింది. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. నిన్న అతను అరెస్ట్ చేశారు. అతని భార్య షాక్ అయ్యానని చెప్తుంది. ఇతనికి అమ్మాయిలు పిచ్చిందని తెలుసు కానీ పాకిస్తాన్ పిచ్చిందని నాకు తెలియదు సార్, అతను ఏదో కంప్యూటర్లో పనిచేసుకుంటుంటాడు, ఏదో చూసుకుంటున్నాడులే అనుకున్నాను కానీ నాకు చాటింగ్ చేస్తున్నాడు పాకిస్తాన్ టెర్రరిస్టులతో, వాళ్ళ గైడెన్స్లో పనిచేస్తున్నాడని నాకు తెలియదని, నేను విడాకులు ఇచ్చేస్తానని ఇతనికని భార్య కూడా చెప్తుంది.
చుట్టుపక్కల వాళ్ళంతా కూడా షాక్ అయ్యాడు. ఇతను అందరితో బాగుంటాడు, మంచి వంటలు చేస్తాడు, మేమందరూ కూడా వంటలకి ఏదైనా అవసరమైతే ఇతనే పిలిపిస్తూ ఉంటాము, బిర్యానీలు ఇవన్నీ బ్రహ్మాండంగా వండుతాడు అని వాళ్ళు షాక్ అయ్యారు. ఇతను టెర్రరిస్ట్ అంటే మేము నమ్మలేకపోతున్నాం అని. కరెక్ట్గా అదే చేస్తారు టెర్రరిస్టులు. ఎప్పుడు కూడా సామాన్య ప్రజల్లో కలిసిపోయి నీటిలో చేపల్లాగా కలిసిపోవాలని వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది. అలాగా ప్రజల్లో కలిసిపోయి పక్కన వాళ్ళు కూడా డౌట్కి రాకుండా చాలా మంచిగా చాలా హుందాగా బిహేవ్ చేస్తుంటారు. కానీ వాళ్ళు వాళ్ళ మైండ్లు అంతా కూడా ఈ భారతదేశం మీద ద్వేషం నిండిపోయి ఉంటుంది. సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి బాంబులు పేల్చడం ఇట్లాంటి కార్యక్రమాలకి వాళ్ళు వెళ్ళడానికి రెడీగా సిద్ధమైపోయి ఉంటారు. వీళ్ళు సిద్ధమయ్యేది కాకుండా 10 మందిని తయారు చేస్తూ ఉంటారు మెల్లమెల్లగా తెలియకుండా. అంటే ప్రతి విషయంలో కూడా మెల్లగా ఈ దేశం మీద వ్యతిరేకత వచ్చే విధంగా వాళ్ళని తయారు చేయడం అనేది చేస్తుంటారు.